I'm Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist, road number 92, Banjara Hills, from Sri Skin Clinic. ఈ రోజు 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఏజింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆయిల్ గ్లాండ్స్ ఎప్పుడు కూడా మన స్కిన్ని చాలా ఆయిలీగా ఉంచుతాయి. అంతేకాకుండా న్యాచురల్ మాయిశ్చరైజర్ అది. అంతేకాకుండా ఎవరికైతే ఆయిల్ స్కిన్ ఉంటుందో వాళ్ళకి రింకిల్స్ కూడా తొందరగా రావు. తర్వాత ఫేస్లో 3 parts, అప్పర్ ఫేస్, మిడ్ ఫేస్, లోయర్ ఫేస్ అన్నప్పుడు ఈ మిడ్ ఫేస్ అనేది చాలా అంటే అన్నిటికన్నా స్లోగా ఏజింగ్ చేంజెస్ అనేది కనబడుతుంది. సో మిడ్ ఫేస్ ఫిల్లర్స్ తీసుకునేటప్పుడు అందుకే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎక్కువ మిడ్ ఫేస్ ఫిల్లర్స్ తీసుకుంటే ఐస్ కొంతమందికి చిన్నగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మిడ్ ఫేస్, లోయర్ ఫేస్ కంపేర్ చేసినప్పుడు ఈ లోయర్ ఫేస్లో ఏజింగ్ అనేది చాలా తొందరగా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ బోన్ ఉంటుంది, ఈ బోన్ అనేది కొంచెం రిజార్ప్షన్ ఉంటుంది. సో లోయర్ ఫేస్ కంపేర్ టు మిడ్ ఫేస్ తొందరగా ఏజింగ్ చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయి. బ్యూటిఫుల్ చీక్స్, దాంతోపాటు ఈ స్ట్రాంగ్ చిన్ ఉంటే కనుక ఫేస్ ఆల్వేస్ లుక్స్ యంగర్ అండ్ బ్యూటిఫుల్. మినోపాజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ 5 yearsలో 30% ఆఫ్ ద కొలాజన్ అనేది బాడీ నుంచి వెళ్ళిపోతుంది. సో కొలాజన్ సప్లిమెంట్స్, దాంతోపాటు అవసరమైతే హార్మోనల్ రీప్లేస్మెంట్తో స్కిన్ని ఆల్వేస్ యూత్ఫుల్గా ఉంచవచ్చు. సో మీకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ us, కాంటాక్ట్ us and subscribe our channel. Thank you.